ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతులు 18 మంది. వేటాడి కాల్చి పడేసారు మావోయిస్టులని పోలీసులు. అక్కడ మొత్తం మృతుల సంఖ్య 18కి చేరుకున్నది. ఛత్తీస్గఢ్ దక్షిణ బస్తర్ మారేడుబాగ్ అడవుల్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్ ఇది. అసలు 12 మంది అనుకున్నారు, కానీ 12 కాదు, లెక్క తీలిస్తే 18 మందికి తేలిందట. దీంట్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి చొక్కారపు అలియాస్ దామోదర్ ఉన్నరా? ఈ ప్రశ్నలకు మావోయిస్టు పార్టీ అవుననే పేర్కొంటూ దక్షిణ బస్తర్ కార్యదర్శి గంగా పేరుతో శనివారం మీడియాకు ఒక లేఖ పంపిందట. అంతేకాదు ఎన్కౌంటర్లో పోలీసుల వైపు కూడా మరణాలు నమోదైనాయని, దామోదర్ వీరోచితంగా పోరాడి అమరుడయ్యారని ఆ లేఖలో వెల్లడించిందట. నిర్ధారిస్తూ లేఖ విడుదల చేసిన మావోయిస్టులు 12 మంది చనిపోయినట్లు పోలీసుల ప్రకటన, తెలంగాణ కార్యదర్శి దామోదర్ ఉన్నట్టు ప్రచారం ధృవీకరించని తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసులు మృతుల్లో పెద్ద నాయకులు ఎవరూ లేరని వెల్లడి. కానీ ఆ దామోదర్ ఉన్నారు అన్నది ఇవాళ వార్త సెన్సేషన్ అవుతా ఉన్నది. చాలా పేపర్స్లో ఈ వార్త కనబడుతున్నది. దాంతోపాటు దాదాపు 22 మంది మిలీషియా సభ్యులు లొంగిపోయారట. అయ్యో, అయితే మొత్తం 18 మంది చనిపోయారు. 6 మృతదేహాలను మా వెంట తీసుకుపోయినాం. మృతుల్లో ఎవరంటున్నారు? మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. 12 మంది పోలీసులకు దొరికారు, మిగతా 6 ఏరి అంటే మావోయిస్టులు తీసుకుపోయారట. మృతుల్లో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చొక్కారపు అలియాస్ దామోదర్, హంగి, దేవేజోగా, నర్సింగారావు ఉన్నారు. దామోదర్ పైన 50 లక్షల రివార్డు ఉన్నది. శనివారం సాయంత్రం బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ కూడా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే నక్సల్స్ లేఖను ధృవీకరించకుండా 18 మంది చనిపోయారని మావోయిస్టులు చెబుతున్నారు. వారిలో దామోదర్ ఉన్నట్టు వారు అంగీకరిస్తున్నారు అని పేర్కొన్నారు. కానీ ఆ వివరాలు ధృవీకరించలేదు. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా ఆ లేఖను ధృవీకరించలేదు. మాకు అందిన సమాచారం ప్రకారం ఆ ఎన్కౌంటర్లో పెద్ద నాయకులు ఎవరూ లేరు. నరసింహారావు అనే తెలుగు మావోయిస్టు చనిపోయినట్టుగా నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు. ఎవరి దామోదర్? ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే బతుకమ్మ ఎల్లయ్య దంపతులకు చిన్న కుమారుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్. స్కూల్లో చదువుతున్నప్పుడే అతని పెదనాన్న కుమారులు బడే నాగేశ్వరరావు, పూర్ణచందర్ నక్సలిజం వైపుగా మళ్ళారు. వారి ప్రభావం దామోదర్ పైన పడి గోవిందరావుపేటలో ఇంటర్ చదువుతున్నప్పుడు అప్పటి పీపుల్స్ వార్ అనుబంధ సంస్థ రాడికల్ స్టూడెంట్ యూనియన్ RSUలో వరంగల్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 1993లో అజ్ఞాత దళంలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ యాక్షన్ టీం కమాండర్గా పనిచేశారు. 2021లో కోవిడ్ సమయంలో యాప నారాయణ అలియాస్ హరిభూషణ మరణంతో 2 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి స్థానం ఖాళీగా ఉన్నది. కేంద్ర కమిటీ ఆదేశాలతో దామోదర్ 2023 జనవరిలో ఆ బాధ్యతలు స్వీకరించారు. దామోదర్ మరణించాడు అనే ప్రచారంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తుడిలో తప్పించుకున్న హిడ్మా. ఈ ఎన్కౌంటర్లో పోలీసులు గుర్తించిన 12 మంది మృతుల్లో సింహభాగం హిడ్మా PLGA 1వ బెటాలియన్కు చెందిన వారే ఉన్నారు. ఆ సమయంలో హిడ్మా 250 మంది నక్సలైట్లు టన్నెల్ వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హిడ్మాకు సాధారణంగా 3 అంచెల సెక్యూరిటీ ఉంటుందని సమాచారం. ఆ భద్రతా వలయానికి చెందిన వారే తాజా ఎన్కౌంటర్లో మరణించినట్టుగా తెలుస్తోంది. హిడ్మా మిగతా మావోయిస్టులు దట్టమైన అడవిలో తప్పించుకున్నారు. కూంబింగ్ కొనసాగుతోందని ఛత్తీస్గఢ్ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అసలు వాళ్ళని ఉంచేటట్టుగా అనిపిస్తలేదు. ఏరి పడేస్తున్నారు. ఈ ఎన్కౌంటర్లు వీళ్ళు కాల్చి అవతల పడేస్తున్నారు అంతే. వాళ్ళు ఏదో కాల్స్తే వీళ్ళు ఏదో కాల్చిరని ఎన్కౌంటర్ జరిగిందని ఇదంతా అవుతుంది. దాదాపుగా ఇప్పుడు ఇందులో వార్త చూసాను నేను, అన్ని పేపర్లు వార్త వచ్చింది. అన్ని పేపర్లలో ఇగో బీజాపూర్ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి మృతుల్లో బడే చొక్కారావు ఉన్నట్లు CPI వెల్లడి. అంటే మావోయిస్టు పార్టీ వెల్లడించింది. ములుగుకు చెందిన ఆయన పైన 75 లక్షల రివార్డు ఉందట. 50 75 5,000 మంది భద్రతా దళాలు దాడి చేసినట్లు మావోయిస్టు లేఖ. 5,000 అట. అంటే ఎంత దారుణంగా ఈ ఆపరేషన్ని కంటిన్యూ చేస్తున్నారన్నది మనకు అర్థమవుతున్నది. గవర్నమెంట్ కూడా ఇప్పటికే దాదాపు 5,000 కోట్లు 6,000 కోట్లు ఓన్లీ ఈ ఏరివేత కార్యక్రమానికి ఆపరేషన్ ఖగార్ పేరుతో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ఖర్చు పెడుతున్నది. సో అందుకే మావోయిస్టులు కూడా మనం మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి కూడా వచ్చేసినాయి, డ్రోన్లు వచ్చేసినాయి, శాటిలైట్ వ్యవస్థ ఇంకా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నది. సో మీరు రాజ్యం దగ్గర ఉన్న టెక్నాలజీకి మించిన టెక్నాలజీని మీరు సమకూర్చుకోవడం అన్నది అంత ఈజీ కాదు. ఇలా అడవులన్నీ నరికేస్తున్నారు. దట్టమైన అడవులు కూడా మొత్తం ఎటు కాకుండా పోతున్నాయి.
సో హిడ్మా ఊరికే హోమ్ మినిస్టర్ అమిత్ షా పోయింది కదా మొన్న. సో అందుకే ఒక ఆల్టర్నేట్ వ్యవస్థని జనంలోకి వచ్చి నిర్మించే ప్రయత్నం చేయండి. మీ త్యాగం వెలకట్టలేనిది. మీరు మీ ప్రాణాలకు తెగించి మీరు అడవుల్లోకి వెళ్ళి చేసిన మీ త్యాగం వెలకట్టలేనిది. సో అలాంటి త్యాగం ప్రజల్లో ఉండి ప్రజల కోసం చేస్తే అట్లీస్ట్ ఒక ఆల్టర్నేట్ వ్యవస్థ ఏర్పాటు అవ్వడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు రాసిరు ఎక్కడ శనార్థిలో రాసిరు చూడండి. మారణ హోమం అవసరమా, మావోల ఏరివేతే పరిష్కారమా, మావోలు బలగాల మధ్య వార్, బడుగు బలహీన వర్గాల బిడ్డలే బలి. వాస్తవం ఇది. ఎవరు బలవుతున్నారు? బలహీన వర్గాల బిడ్డలే బలవుతున్నారు. ఇందులో వీళ్ళు పోలీసులు ఏం చెప్తారంటే ఇరు వర్గాల వైపు నుంచి జరుగుతున్న హింసలో సామాన్యులే బలైపోతున్నారు. అక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎంతమంది బిడ్డలు బలైపోతున్నారు? సామాన్య జనాన్ని చంపి వాళ్ళు మావోయిస్టులుగా చిత్రీకరిస్తున్నారు. ఇంకొక వైపున అది కూడా నడుస్తున్నది. ఆపరేషన్ ఖగార్కు అంతేది, సైడ్ ట్రాక్ పట్టిన కేంద్రం టార్గెట్, కార్పొరేట్ శక్తుల కోసమైనా సమస్య మూలాల్ని మర్చిపోతున్నారు. విషయం ఏంటి? మావోయిస్టులను ఏరిపారేస్తే, మావోయిస్టులని చంపేస్తే సమస్య పరిష్కారం అయిద్దా? ఒక మావోయిస్టు, ఒక నక్సలేట్కి ఎట్లా తయారయ్యిండు? ఎక్కడైతే అణచివేత ఉంటుందో, ఎక్కడైతే పేదరికం ఉంటుందో ఈ వ్యవస్థ మీద విరక్తి చెంది తను అడవుల్లోకి వెళ్తున్నాడు. అసలు ఆ మూలాన్ని నువ్వు తీసేసినావు అనుకో, అభివృద్ధి దిశగా ప్రజల్ని తీసుకెళ్ళినావు అనుకో, నీకు ఎందుకు మావోయిస్టులు తయారవుతారు, నక్సలైట్లు తయారవుతారు? 15 రోజుల్లో 34 మంది చనిపోయారు. లాస్ట్ 2024లో డిసెంబర్ 31 వరకు 270 మందికి పైగా మావోయిస్టులు చంపేశారు. ఈ ఇయర్ స్టార్ట్ అయింది మొన్ననే, ఇలా 19వ తేదీ ఫస్ట్ నుంచి ఇవాళ 19th వరకు దాదాపు 34 మంది చనిపోయారు.